కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఇక్కడ మనం చూస్తుంది దానియేలు పరుగులు తీల, దానియేలు వివేకము కలిగి వ్యవహరిస్తున్నాడు. మొదటిగా దానియేలు వివేకం చూస్తున్నాం. ఆ వివేకంలో మరొక భాగం ఏమిటంటే దానియేలు ఉపకారం కూడా చూస్తున్నాం. ఏమిటి ఆ ఉపకారం చూద్దాం రండి. 24వ వచనమే మరలా చదువుతున్నాం. దానియేలు ఉపకారము. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన అర్యోకునొద్దకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, జ్ఞానులను చంపొద్దు. ఎవరు ఆ జ్ఞానులు చెప్పాలి? మాంత్రికులు, నెక్స్ట్ శకునగాండ్రు, గారడీ వాళ్ళు, కల్దీయులు. వీళ్ళెవరు? దానియేలును, షద్రకు, మెషకు, అబేద్నెగో పైకి రాకుండా తొక్కేసిన వాళ్ళు. ఎవరు? రాజుకు కల వస్తే కలభావ విషయంలో రాజు పిలిపిస్తే కనీసం ఆ ఇన్ఫర్మేషన్ కూడా దానియేలుకు తన స్నేహితులకు చెప్పకుండా ఎక్కడ చెప్పితే వాళ్ళు వచ్చారంటే మనకంటే 10 రెట్లు జ్ఞానం గలవాళ్ళు కాబట్టి మనకు రావాల్సిన పోస్ట్ను, పొజిషన్ని, ప్రమోషన్ని కొట్టిపడేస్తారని చెప్పి పైకి రాకుండా తొక్కేసిన వాళ్ళు. వాస్తవంగా ఎవరు వీళ్ళు? దానియేలుకు, షద్రకు, మెషకు, అబేద్నెగోకు అన్యాయం చేసిన వాళ్ళు. ఒకవేళ ఆ రోజే వీళ్ళు కానీ దానియేలుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే, దానియేలు కూడా వెళ్ళినట్లయితే దానియేలు ప్రాణం మీదకి వచ్చేదా? చెప్పండి. షద్రకు, మెషకు, అబేద్నెగో ప్రాణం మీదకి వచ్చేదా? అసలు వాళ్ళకు మరణశిక్ష పడేదే కాదు. వాస్తవంగా ఇప్పుడు వీళ్లకు మరణశిక్ష పడ్డానికి కారణం ఎవరయ్యా అంటే ఈ దుర్మార్గులేగా. ఆ దుర్మార్గుల గురించి యవ్వనస్తుడైన దానియేలు ఆలోచిస్తూ అంటున్నాడు అర్యోకుతో, అర్యోకు ఒక్క నిమిషం ఆగు. ఏమిటి దానియేలు మరలా వచ్చావు, ఏమైంది? ముందు ఒక్క మాట జాగ్రత్తగా విను, చెప్పేమిటో. జ్ఞానులెవ్వరిని కూడా నువ్వు చంపమాకు. అపకారికి ఉపకారం, శత్రువులను ప్రేమించే స్వభావం. యవ్వనస్తుడే ఎంత అద్భుతమైన ఆత్మీయతను కనపరుస్తున్నాడండి. తనను, తనతో పాటున్న స్నేహితులను పైకి రాకుండా తొక్కివేసేటటువంటి స్వభావం కలిగిన ఈ దుర్మార్గుల పట్ల దానియేలు కనపరుస్తున్నటువంటి ఉపకార ధర్మాన్ని చూడండి. అదే సమయంలో ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా. ఏమిటి? ఈ దుర్మార్గుల వల్ల దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోకి మరణశిక్ష వచ్చింది. దానియేలు తీర్మానం తీసుకున్నాడు. ఏమిటి? ఈ దుర్మార్గుల వల్ల మాకు మరణశిక్ష వచ్చి, ఈ దుర్మార్గుల వల్ల నీతిమంతులమైన మాకు మరణశిక్ష వచ్చింది. నీతిమంతులమైన మా వల్ల వీళ్లకు రక్షణ రావాలి, మరణశిక్ష కొట్టివేయబడాలి. ఎంత అద్భుతమైన ఆలోచన అండి. దుర్మార్గుల వల్ల మాకు మరణశిక్షణ వస్తే నీతిమంతులమైన మా వల్ల వీళ్ళకి ఏం కావాలి? రక్షణ రావాలి, అనగా మరణశిక్ష కొట్టివేయబడాలి. సహోదరులు, సహోదరిలో దేవుడు కోరుకుంటుంది అదే. నీతిమంతుడు అయిన నీ వల్ల, నీతిమంతురాలు అయిన నీ వల్ల, క్రీస్తు రక్తంలో కడగబడిన నీ వల్ల నీ ఇంటి వారికి ఏం రావాలి? రక్షణ రావాలి. నీ ఇంటి వారికి ఏం రావాలి? నరక శిక్ష నుంచి తప్పించబడేటటువంటి అవకాశము రావాలి. నిత్య నరకంలో కాలిపోయే ఆ భయంకరమైనటువంటి దుర్భర పరిస్థితి నుంచి వారికి విడుదల రావాలి. అది ఎలా సాధ్యం? నీతిమంతుడు అయిన నీ వల్లే సాధ్యం. దానియేలు ఏం కోరుకుంటున్నాడు? వాస్తవంగా ఏం కోరుకోవాలి చెప్పండి? అర్యోకు, కలభావం నాకు తెలిసింది, నీ పని నువ్వు చేసుకో. రాజు చంపమన్నాడు లేదా? చంపమన్నాడు, చంపి పడేసేయి. ఎందుకు? గొడవ వదిలిపోతుంది. అటు రాజుకు గొడవ వదిలిపోతుంది, మాకు కాంపిటీషన్ లేకుండా అయిపోతుంది.
మాకింక శత్రు శేషమే ఉండదు, చంపిపడేసాయి ఆ దరిద్రులందరినీ అని చెప్పి దానియేలు అనలేకపోయాడు. కారణం ఏమిటంటే దరిద్రులు కూడా తెలుసుకోవాలి జీవము కలిగిన దేవుడు ఉన్నాడు అని. దేవుని ముసుగులో దగా చేసేటటువంటి వీళ్లకు తెలియాలి నిజమైన దేవుడు ఎవరో. ఆ నిజమైన దేవుడు ఎవరో వీళ్ళు తెలుసుకోవాలి. నశించిపోవడం వల్ల లాభం లేదు, వాళ్ళు చంపబడ్డం వల్ల లాభం లేదు, సత్యము గ్రహించటం వల్లే లాభము. కాబట్టి వాళ్ళని చంపొద్దయ్యా, వాళ్ళు బ్రతకనివ్వు. దుర్మార్గులుగా, పాపిష్టివారుగా, మాయ మాటలు చెప్పి మనుషులను మాయ చేసేవారుగా, రాజును కూడా మాయ చేశారుగా, మరి వాళ్ళెందుకు బ్రతకాలి? నిజమే, మాయ చేశారు, మభ్యపరిచారు, నిజమే. కానీ వారు కూడా తెలుసుకోవాలి ఏమిటి? జీవము కలిగిన దేవుడు ఉన్నాడని. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ప్రతివాడు తన స్వకీయ ఇచ్ఛలకు ఈడవబడి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. వాళ్ళకి తెలియాలి, మేము సేవించే దేవుడు నిజమైన వాడని వాళ్ళు తెలుసుకోవాలి. మా శత్రువులు కూడా తెలుసుకోవాలి. మమ్మల్ని నిందించిన వాళ్ళు కూడా, మమ్మల్ని తొక్కివేసే ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా తెలుసుకోవాలి నిజమైన దేవుడు ఎవరో. అద్భుతమైన ఆత్మీయత, ఆ అపకారికి ఉపకారము చేసేటటువంటి అద్భుతమైన వ్యక్తిత్వము దానియేలుదండి. అడుగుతున్నా, ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా నీకు అపకారం చేసిన వారికి ఎవరికైనా ఉపకారం చేశావా? ఊరుకోండి బ్రదర్, ఉపకారం చేసిన వాళ్ళకి చెయ్యం మేము. అవునా? ఉపకారం చేసిన వారికే మనం ఉపకారం చేయటం లేదా? ఇంకా అపకారం చేసే వాళ్ళకి ఉపకారం ఏం చేస్తాం బ్రదర్? కానీ దేవుని బిడ్డలమైన మనము ఖచ్చితంగా అదే చేయాలి. మనల్ని వేధించే, బాధించే, నొప్పించే, గాయపరిచే, నిందించే వారికి కూడా మేలు చేసేటటువంటి మంచి మనసు దేవుడు మనకి ఇవ్వాలని మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దానియేలు ఎప్పుడైతే తాను దేవుని దగ్గర నుంచి అద్భుతమైనటువంటి జవాబును పొందుకున్నాడో ఎవరి గురించి ఆలోచించాడు? నశించిపోతున్న వారి గురించి ఆలోచించాడు. సహోదరుడా, సహోదరి, దేవుని దగ్గర నుంచి అద్భుతమైన క్షమాపణ పొందుకున్నావా? నరక శిక్ష తప్పించబడ్డావా? నీ మీదకు రావలసినటువంటి మరణ శిక్ష తప్పించబడిందా? వాస్తవంగా నువ్వు మరణించవలసిందే, కానీ ఆ మరణ శిక్ష తప్పించబడిందా? అయితే నువ్వు మరణ శిక్ష నుంచి తప్పించబడిన, నరక శిక్ష నుంచి తప్పించబడిన నీవు, నీతో పాటు ఉన్న వారు కూడా ఆ శిక్ష నుంచి తప్పించబడులాగున నీ ప్రయత్నం నువ్వు చేయాలి. దానియేలు అదే చేస్తున్నాడు. నేను తప్పించబడ్డాగా వాళ్ళు తప్పించబడాలి. వాళ్ళు మంచోళ్ళు కాదు, దుర్మార్గులు. వాళ్ళ కోసమే నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే సత్యము మర్చిపోవద్దు సహోదరుడా, సహోదరి. అపకారికి ఉపకారము చేసే అద్భుతమైనటువంటి ఆత్మీయుడు. మొదటిగా దానియేలు వివేకము, రెండోదిగా దానియేలు యొక్క ఉపకారము, మూడోదిగా దానియేలు యొక్క దీనత్వము. ఈ పాఠము ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చో చూద్దాం రండి. 24వ వచనమే మరలా చదువుతున్నా. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన ఆర్యోకు నద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియచేస్తా. ఒంటరిగా వెళ్ళొచ్చుగా? తనే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చుగా? కానీ మరలా జ్ఞాపకం చేస్తున్నా, దానియేలు బహు ఆత్మీయుడండి. దానియేలు బహు వివేకము కలవాడు, బహు సంస్కారము, ఎథిక్స్ కలవాడు. ఈరోజు నేను బ్రతుకున్నాను అంటే ఆర్యోకు ఆ రోజు తొందరపడి కత్తి ఎత్తకపోవడం వల్లేగా. ఆర్యోకు తొందరపడి రాజు ఆజ్ఞను శిరస వహించవలసిన ఆర్యోకు రాజు ఆజ్ఞ ప్రకారము కనిపించిన నా మీద కత్తి ఎత్తి మెడ మీద వేసినాడు. చచ్చిపోవలసిందేగా. కానీ ఆర్యోకు ఆ రోజు నా పట్ల జాలిపడ్డాడు. రాజు ఆజ్ఞనే ఎంతో కొంత నా కోసం పక్కన పెట్టాడు. కనిపించిన నన్నే చంపకుండా వదిలిపెట్టాడని చెప్పి ఒకవేళ రాజుకు తెలిస్తే ఆర్యోకే ప్రమాదం వస్తుంది.
అలా ప్రమాదం వస్తుంది అని తెలిసి కూడా నా పట్ల ఆ రోజు ఆర్యోకు ఎంతో కొంత రిస్క్ తీసుకున్నాడు. నా కోసం రిస్క్ తీసుకున్నవాడు దీవించబడాలి. నా కోసం కష్టపడినవాడు దీవించబడాలి. నాకు మేలు చూపినవాడు తిరిగి మేలు పొందుకోవాలి. ఎంత మంచి మనసు అండి. కాబట్టే వచ్చి ఆర్యోకుతో అంటున్నాడు, ఆర్యోకు, మొదటిగా జ్ఞానులెవ్వరిని చంపమాకు. ఎందుకని? ఆర్యోకును కలుసుకోకుండా ఒకవేళ డైరెక్ట్గా రాజు దగ్గరకే దానియేలు వెళ్ళినట్లయితే, రాజుగారు ఇంకా లేవలా, ఆయన కొంచెం బిజీగా ఉన్నాడు, సాయంత్రం వరకు వెయిట్ చేయాలి. రాజుగారి భవనంలోనే, ఆయన యొక్క ప్యాలెస్లోనే దానియేలు వెయిట్ చేస్తా ఉన్నాడు. కానీ ఈ లోపల ఆర్యోకు తన పని తను చేయాలిగా. కాబట్టి తన పని చేసే ప్రక్రియలో వెళ్ళి ఒక 10 మందినో 20 మందినో జ్ఞానులను ఒకవేళ చంపేశాడు అనుకోండి, ఎంతో కొంత ఆ చంపబడినటువంటి ఆ జ్ఞానుల కుటుంబాలకు నష్టమేగా. దానియేలు ఎంత ఆలోచించాడంటే, నేను ముందుగా రాజు దగ్గరికి వెళ్ళి నేనెంత గొప్పవాడినో చెప్పుకోవడం కంటే, నశించిపోతున్న వారు, నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు నశించిపోకుండా ఎంతో కొంత మొదటిగా నేను కాపాడవలసిన బాధ్యత కలవాణ్ణి. ఎవరు చంపబోతున్నారు? ఆర్యోకు చంపబోతున్నాడు. కాబట్టి ముందు నేనేం చేయాలంటే, ఆ అజ్ఞానులు చంపబడకుండా ఉండాలి అంటే ముందుగా నేను ఆర్యోకుకి అడ్డుపడాలి. శత్రువును ఎంతగా ప్రేమించాడంటే, తన యొక్క పొందుకున్న దర్శన భావాన్ని పరుగున వెళ్ళిపోయే రాజుకు చెప్పటం కంటే, ప్రాణాలు పోబోతున్నటువంటి శత్రువుల యొక్క ప్రాణాన్ని కాపాడమే నా మొదటి కర్తవ్యము అని ఆలోచించటం. అడుగుతున్నాను, ఇది మనుషులకు సాధ్యమంటారా? తాను ఉన్నతమైన స్థితిని పొందుకోవడానికి పరుగులు తీయవలసిన వాడు తన శత్రువులు నశించిపోయే సమయం ఆసన్నమైనని తెలిసి దీని కొరకు పరుగులు తీయకుండా వారు నశించిపోకూడదని చెప్పి పరుగులు తీశాడు. ఆర్యోకు దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా చెప్పింది అని తెలుసా? నా కలభావము, రాజు కలభావము తెలిసిపోయింది అన్నాడా? అది కాదు తన మనసులో ఉన్న ఆతృత, అది కాదు తనను తొందర చేస్తున్నటువంటి అంశము. తను బహుగా తొందర చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే, ఆ మోసగాళ్ళు, ఆ మాయగాళ్ళు ఎక్కడ చంపివేయబడతారో అలా చంపివేయబడ్డం వల్ల మనుషులకు చంపివేయబడ్డం వల్ల జీవము కలిగిన దేవుడు ఎవరో గ్రహించే తెలుసుకునే అవకాశము వాళ్ళు పోగొట్టుకుంటారు. కాబట్టి అది నాకు చాలా ప్రాముఖ్యము. మొదటగా వెళ్ళి ఆర్యోకుతో అంటున్నాడు, ఇదిగో నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళమాకు, వాళ్ళని చంపమాకు. మొదటిగా దానియేలుకున్న ఆశ. రెండోదిగా ఈ ఆర్యోకేగా నన్ను చంపాల్సి వచ్చినప్పుడు నన్ను చంపకుండా నా పట్ల జాలి పడింది, ఎంతో కొంత ఆ విధంగా నాకు మేలు చేశాడుగా. ఇప్పుడు నా అంతటా నేనే ఒకవేళ రాజు దగ్గరికి వెళ్ళినట్లయితే ఆర్యోకి ఏ విధంగా ఉపయోగం చెప్పండి? ఆర్యోకి ఏ విధంగా మేలో చెప్పండి? ఆర్యోకి ఏ విధంగా అది ఆశీర్వాదకరంగా మారుతుందో చెప్పండి. కాబట్టి పని చేస్తా, ఆర్యోక్ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నాకు జవాబు వచ్చింది, నా దేవుడు నాకు జవాబిచ్చాడు. ఆర్యోకు, ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి నువ్వే నన్ను తీసుకెళ్ళు. ఎందుకని? ఇప్పుడు జవాబుతో నేను వస్తున్నా, నన్ను నువ్వు తీసుకెళ్ళినప్పుడు రాజు నిన్ను చూస్తాడు. నిన్ను చూసి జవాబు తీసుకొని వచ్చిన నన్ను చూసి నన్ను తీసుకొచ్చినందుకు ఎంతో కొంత నీకు మేలు చేస్తాడు. నువ్వు నాకు చేసిన మేలుకు తిరిగి నేను నీకు మేలు చేయబద్ధుడనై ఉన్నాను, కాబట్టి మేలు చేస్తాను. వినండి, ఆనాడు యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు ఇద్దరు కలగన్నారట. ఆ కలభావాన్ని యోసేపు చెప్పేశాడు. చెప్పినట్టుగా ఒకడు చంపబడ్డాడు, రెండో వాడేమో రాజు దగ్గరకు ద్రాక్షారసము అందించే, పానము అందించేటటువంటి వానిగా ఎంచబడ్డాడు. మరలా ఉద్యోగాన్ని పొందుకున్నాడు. అలా పొందుకోవడానికి వెళ్తున్నప్పుడు యోసేపు అన్నాడు, నువ్వు వెళ్ళిన తర్వాత కొంచెం నన్ను జ్ఞాపకం పెట్టుకుంటావా? కొంచెం రాజుకు చెప్తావా? ఏ తప్పు చేయకుండానే అన్యాయముగా నేను చెరసాల్లో వేయబడ్డానని కొంచెం రాజుకు చెప్తావా అని అంటే, అడుగుతున్నా, మేలు పొందుకొని చెరసాల్లోంచి బయటికి వెళ్ళి రాజు దగ్గరకు వెళ్ళి ద్రాక్షారసాన్ని అందించేవాడు మొదటిగా చేయాల్సింది చెప్పండి మీరు. ఒకవేళ ఫస్ట్ డే చేయకపోయినా
సెకండ్ డే రికమెండ్ చేయకపోయినా, కనీసం ఫస్ట్ వీక్ చేయకపోయినా, రాజుగారితో కాస్త సామరస్యమైన వాతావరణం ఏర్పడిన ఒక 2 వీక్స్లో నన్నా ఏం చేయాలి చెప్పండి? రాజా, ఒక్క నిమిషం ఒక మాట చెప్పాలి మీకు. ఏమిటి? చెరసాల్లో అన్యము పుణ్యము ఎరిగినటువంటి ఒక నీతిమంతుడు మగ్గిపోతున్నాడు. అతని పేరు యోసేపు. అతని బయటికి తీసుకురండి రాజా అని చెప్పాలా వద్దా? ఖచ్చితంగా చెప్పాలి. కానీ చెప్పాడా? చెప్పలా. ఎందుకు? 2 సంవత్సరాలు మర్చిపోయాడంట. ఎంత అన్యాయం అండి! ఇది సాధారణంగా మనుషుల యొక్క తత్వము. కానీ దానియేలు వ్యక్తిత్వం మాత్రం కానే కాదు. తను దర్శనము తెలుసుకున్న వెంటనే ఆర్యోకు దగ్గరకు వెళ్ళి, ఆర్యోకు, నన్ను తీసుకెళ్తావా రాజు దగ్గరికి? వినండి. అంతకుముందు రాజు దగ్గరకు ఆర్యోకుని తీసుకెళ్ళాడా? తీసుకెళ్తే రాజు అంటాడు, ఎందుకు నువ్వు దానియేలుని తీసుకొచ్చావు? ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నేను చెప్పింది నువ్వు చేస్తావా, లేకపోతే దానియేలు నీకు చెప్పింది చేస్తావా? నేనేం చెప్పాను నీకు? జ్ఞానులందరినీ చంపమన్నాను. నా మాట వినకుండా దానియేలు నీకు చెప్పాడంట, తనను నా సన్నిధి తీసుకురమ్మన్నాడట. నువ్వు తీసుకొచ్చి నా మాట వినకుండా దానియేలు మాట విని నాకంటే ఎక్కువగా దానియేలునే భావిస్తున్నావు, నిన్ను చంపాలి ముందు అంటాడు అండ. ఖచ్చితంగా అనేవాడు. కాబట్టే దానియేలు ఆర్యోకును ఇరికించలా. కొన్నిసార్లే మనం మంచి వాళ్ళను కూడా ఇరికించేస్తాం, మనకు సహాయం చేసిన వాళ్ళను కూడా ఇరికించేస్తాం, మేలు చేసిన వాళ్ళను కూడా ఇరికించేస్తాం. దానియేలు అలా మేలు చేసేవారిని ఇరికించేవాడు కానే కాదు. ఎవరినైనా మేలు చేసేవారిని ఇబ్బందులు ఇరికించావా? ఎవరైనా నీకు షూరిటీ సంతకం పెడితే ఆ సంతకం పెట్టిన వారిని ఇరికించావా? ఎన్నిసార్లు మనం సహాయం కోసం వెళ్ళినప్పుడు షూరిటీ సంతకం పెట్టమంటే మనల్ని కనికరించి ఎవరైనా షూరిటీ సంతకం పెడితే, సాక్షుల సంతకం పెడితే, డబ్బు చెల్లించవలసి నువ్వు చెల్లించుకొని ఎగ్గొట్టేస్తే సాక్షి సంతకం పెట్టినందుకు పాపం వాళ్ళు ఇరుక్కుపోయారే. షూరిటీ సంతకం పెట్టినందుకు వాళ్ళు ఇరుక్కుపోయారే. అడుగుతున్నాను సహోదరులు సహోదరులు, అలా ఎవరినైనా ఇరికించావా? అయ్యో భలే ఇరికించారు నన్ను. అనుభవం గలవాడు కాబట్టి చెప్తున్నా, మేలు చేసి ఇరికించబడ్డాను నేను, సహాయం చేసి ఇరికించబడ్డాను నేను. జాగ్రత్త. సహాయం చేసిన వారిని ఇరికించు మాకు, సహాయం చేసిన వారిని నొప్పించు మాకు, సహాయం చేసిన వారికి శాపకరంగా మారు మాకు. దానియేలు ఎంత మంచివాడండి. తాను ఆర్యోకును ముందుగా ఇరికించే ఉద్దేశం లేదు కాబట్టి, ప్రాణం పోతే పోతుంది, నా ప్రాణమే పోతుంది, డైరెక్ట్గా వెళ్ళి రాజును కలుసుకుంటా. ఒంటరిగా కలుసుకున్నాడు. రాజు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్యోకును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నాకు జవాబిచ్చాడు. నాకు మేలు చేసిన ఆర్యోకు గుర్తింపు పొందాలి. ఆర్యోకు, నన్ను రాజు దగ్గర తీసుకెళ్తావా? ఇప్పుడు రాజు దగ్గరకు ఆర్యోకు వచ్చాడు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు వరకు చెప్పిందంతా ఒకటైతే, ఆర్యోకు చేసింది ఏమిటో చూద్దాం రండి. వింతైన కార్యం చేశాడు ఆర్యోకు. అందుకే అన్నాను దానియేలు యొక్క దీనత్వము ఏమిటది చూద్దాం రండి. 25వ వచనము. ఎంతో వివేకము కలిగి ఆర్యోకు దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గర నన్ను తీసుకెళ్ళు అని అంటే, ఆర్యోకు చేసింది ఏంటో చూద్దాం రండి. కావున ఆర్యోకు టిప్ టాప్ గా రెడీ అయ్యి, అవునా? కాబట్టి ఆర్యోకు రాజునకు భావము తెలియ చెప్పగల ఒక మనుష్యుణ్ణి చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటిని. నిజమా? నిజంగా తాను కనుగొన్నాడా? ఇప్పుడు రాజు దగ్గరకు వచ్చి ఆర్యోకు, రాజా, మీకు ఒక విషయం చెప్పాలి. మీరు చాలా ఆందోళనగా ఉన్నారు, చాలా టెన్షన్ పడుతున్నారు. అసలు విషయం ఏంటో చెప్పు. నేను కనుగొన్నా. ఏమిటి? జ్ఞానులు కనుగొనలేకపోయినటువంటి నా కళ నువ్వు కనుగొన్నావా? అది కాదు రాజా. మరి ఏం కనుగొన్నావు? మీరు కన్న కళ భావము చెప్పగల వాడిని నేను దేశం మొత్తం తిరిగి కనుగొన్నాడా? దీన్ని ఏమంటారంటే, సొమ్ము ఒకటిది, సోకొకటిది. రాజు దగ్గరకు వచ్చి, రాజా సాధించా. ఏమి సాధించావు? మీ కళ భావము చెప్పగల వాడిని
నేను కనుగొన్నా. ఒట్టి మాట, ఇదంతా ఒట్టిది. వాస్తవంగా ఆర్యోకు కనుగొనలా. ఆర్యోకు దగ్గరకు వెళ్ళి దానియేలే తాను పొందుకున్నటువంటి దర్శనాన్ని బట్టి తన్ను తాను కనపరుచుకున్నాడు ఆర్యోకు మేలు చేయాలని చెప్పి. కానీ ఆర్యోకు ఇక్కడ తప్పుటడుగు వేశాడు. వాస్తవంగా దానియేలు చేస్తుంది ఒకటి, ఆర్యోకు చేస్తుంది మరొకటి. ఏమిటి ఆర్యోకు చేస్తుందంటే, రాజుగారు మెప్పు పొందుకోవడానికి, గుర్తింపు పొందుకోవడానికి తనంతట తానే తాపత్రయపడుతున్నాడు. వాస్తవంగా గుర్తింపు రావాల్సింది ఆర్యోకుకి కాదు. వాస్తవంగా గుర్తింపు రావాల్సింది ఎవరికి? దానియేలుకు. కష్టపడింది దానియేలు, లేదా ప్రార్థన చేసింది దానియేలు, మొరపెట్టింది దానియేలు, దర్శన భావాన్ని కనుగొన్నది దానియేలు, అసలంతా తెలిసింది దానియేలుకు. కానీ ఆర్యోకు వెళ్ళి తనేదో సాధించినట్టుగా, తన వల్ల అంతా జరిగినట్టుగా కనుగొన్నా. కొన్నిసార్లు ఆఫీసులు ఇలాంటి వాళ్ళు దాపరిస్తూ ఉంటారు. వీరెంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి పని చేసినా, ఒక రిజల్ట్ తీసుకొచ్చినా, లేదా ఒక ప్రతిఫలం తీసుకొచ్చినా, మీరు పడిన ప్రయాసకు మీకు రావాల్సిన గుర్తింపు, మీకు రావాల్సినటువంటి ప్రమోషన్, మీకు రావాల్సినటువంటి ఆ రికగ్నిషన్ మీకు రాకుండా కొంతమంది తయారవుతారు. ఇలాంటి వాళ్ళు అడ్డుపడే వాళ్ళు తయారవుతారు. నా వల్ల ఇదంతా సాధ్యమైంది, నేను లేకపోతే అసలు ఏమీ జరిగేది కాదు అనేవాళ్ళు తయారవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్యోకు పెద్ద ఫోజు పెట్టి, రాజా ఏమిటి ఆయాసం, ఆఖరికి కనుగొన్నా. ఇలా మాట్లాడుతూ ఉంటే దానియేలు మౌనంగా నిలబడ్డాడండి. అన్నీ తెలిసి కూడా, తనేమీ కనుగొనలేదని తెలిసి కూడా, తానే వెళ్ళి ఆర్యోకు దగ్గరికి వెళ్ళి, ఆర్యోకు నువ్వు నాకు మేలు చేశావు, నువ్వు నన్ను రాజు దగ్గర తీసుకెళ్ళు, అది నీకు మేలు చేస్తుంది. మంచి మనసుతో దానియేలు ఆర్యోకు చెప్పినప్పుడు ఆర్యోకు దాన్ని కాపాడుకోవాల్సింది. కానీ ఆర్యోకు ఒక అవిశ్వాసి కాబట్టే గుర్తింపు కోసం ప్రాకులాడుతున్నాడు, క్రెడిట్ కొట్టేద్దామని చెప్పి తహతహలాడుతున్నాడు. ఇలాంటి అన్యులు సహజంగా మనకు కనిపిస్తూనే ఉంటారు, జీవితంలో తారసపడుతూనే ఉంటారు. కానీ గమనించండి, దానియేలు ఇదంతా గమనిస్తున్నప్పుడు ఏదో కాస్త ప్రమోషన్ కోసం కక్కుర్తి పడుతున్నాడు, ఏదో కాస్త గుర్తింపు కోసం, క్రెడిట్ కోసం కక్కుర్తి పడుతున్నాడు. నాకొచ్చే క్రెడిట్, నాకొచ్చే గుర్తింపు ఆర్యోకు వల్ల కాదు. నాకొచ్చే గుర్తింపు, నాకొచ్చే ప్రమోషన్ నా దేవుని దగ్గర నుంచి వస్తుంది. ప్రతి విషయంలో కూడా దానియేలు దేవుని వైపు చూశాడు కాబట్టి దేని విషయంలో కూడా విచారించలా, దిగులు పడలా. అదే మనబోటోళ్ళు అయితే చూశారా ఆర్యోకి ఏం చేశాడో, నాకెక్కడ క్రెడిట్ వచ్చేస్తుందని చెప్పి, నాకెక్కడ ప్రమోషన్ వచ్చేస్తుందని చెప్పేసి నాకు రావాల్సిన క్రెడిట్ మొత్తం కొట్టేయడానికి ఎన్ని పన్నాగాలు పన్నాడో చూశారా? ఏడ్చేసేవాళ్ళం. ఎందుకని? మనం అనుకుంటున్నాం మనకు రావాల్సినవన్నీ కూడా మనుషులే ఇస్తారని. కాదయ్యా, దేవుడు సెలవు లేకుండా ఈ లోకంలో ఎవ్వడు నీకేమీ ఇవ్వలేడు. ఈ సత్యము ఆనాడు దానియేలు గ్రహించాడు కాబట్టి అక్కడికి ఆర్యోకు వెళ్ళి ఏవేవో ఏమంటాం దాన్ని, డంబముతో ఏవేవో మాట్లాడేస్తూ ఉంటే దానియేలు కామ్గా వింటూ ఉన్నాడు. చూడండి ఏమన్నాడు, ఆ మాట చదివి ముగించేస్తా. కావున ఆర్యోకు రాజునకు భావము తెలియ చెప్పగల ఒక మనుష్యుని చెరబట్టబడిన యూదులలో నేను కనుగొంటిని. రాజు సముఖమున మనవి చేసి దానియేలు త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. రాజు, నేను చూసిన కలయు దాని భావమును తెలియ చెప్పుటకు నీకు శక్యమా అని బెల్షాజరు అను దానియేలును అడుగగా, దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను చెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. అంచె దినముల యందు కలుగబోవు దానిని
ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియచేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజా, ఎక్కడ కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు. తాను వచ్చిన పనేమిటో ఖచ్చితంగా తేల్చి చెప్పేస్తున్నాడు దానియేలు. ఎలా చెప్పాడో, ఏం చెప్పాడో, ఆ దర్శనం ఏమిటో, ఆ దర్శన భావం ఏమిటో మీతో పంచుకోబోతున్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో, నడిపింపుతో ధ్యానిస్తే ఎన్నెన్ని ఆత్మీయ విలువలతో కూడిన సత్యాలు గ్రహించగలమో నాయనా, గడిచిన కొన్ని రోజులుగా బహులోతైన ఆత్మీయ సత్యాలు మీరు మాకు తెలియచేస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ధ్యానిస్తున్నటువంటి శ్రేష్టమైన ఈ అంశాలను మా వ్యక్తిగత జీవితంలో అన్వయించుకునే కృప మాకు దయచేయండి. దానియేలు కలిగి ఉన్న వివేకము, కొన్ని సందర్భాల్లో మా జీవితాల్లో మధ్యవర్తులు వారి పనిని నిర్వర్తించినప్పుడు నాయన వారిని ఇరికించే ప్రయత్నం మేము చేయకూడదు. ఆనాడు దానియేలు ఎంత మంచివాడు, వివేకము కలిగి నాయన ఆర్యోకును అతను తన పట్ల చూపిన కనికరమును గుర్తించాడు, వివేకమును కనపరిచాడు. శత్రువులను కూడా ప్రేమించి వారికి ఉపకారం చేసే మనస్సును కనపరిచాడు. అంతేకాకుండా వాస్తవంగా తనకు రావలసినటువంటి గుర్తింపు మరొకరు ఎంతో కొంత కాజేస్తున్నప్పుడు దీనత్వాన్ని కనపరిచాడు. హెచ్చించువాడు, ఘనపరచువాడు మనిషి కాదు, రాజు కాదు. రాజును సేవించే నా రాజే నన్ను దీవిస్తాడు, హెచ్చిస్తాడని చెప్పి మౌనంగా దీనత్వాన్ని కనపరిచాడు. అయ్యా, ఈ అద్భుతమైన ఆత్మీయ పాఠాలు మా జీవితంలో క్రియల్లో పెట్టే కృప మా అందరికీ దయచేయమని, దినదినము నీకు మరింత దగ్గరగా చేరే మహాభాగ్యం అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనిషిగా ఎలా బ్రతకాలో తెలియజేసే, మోక్షానికి వెళ్లే మార్గాన్ని బోధించే, ప్రతి చిక్కు సమస్యకు పరిష్కారాన్ని చూపే, సత్ప్రవర్తన కలిగిన యవ్వనస్తులుగా తీర్చిదిద్దే, దేవుడు ఆశించిన కుటుంబంగా నీ కుటుంబాన్ని నిర్మించుకోవాలంటే విరక్తి జీవితం నుండి విడిపించే, నిరుత్సాహాన్ని తొలగించి నిజమైన సంతోషాన్నిచ్చే, కుల మత ప్రాంతీయ తత్వాలకు అతీతమైన, పేద ధనిక తారతమ్యం లేని స్వచ్ఛమైన సమృద్ధి కలిగిన వాక్యమందించబడుతున్న మందిరం, దేవుని మహిమతో నిండిన మందిరం, దేవుని చేత 52 రోజులలో నిర్మించబడిన అద్భుతమైన మందిరం, మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద మందిరం, 1,00,000కు పైగా సభ్యులు కలిగి ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న మందిరం మన కల్వరి టెంపుల్. ఈ అద్భుతమైన మందిరాన్ని మీరును దర్శించండి, మీ జీవితాలను దిద్దుకోండి, దేవుణ్ణి మహిమపరచండి. నీ సన్నిధిని చేరెదన్, నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.